ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నది ఏంటంటే, మనకు కలిగి ఉన్న సమస్యలను బట్టి ఏక మనస్సు కలిగి మనం ప్రార్థన చేయాలి. సంఘానికి వచ్చే నీవు, దేవుని సన్నిధికి వచ్చే నీవు ఎటువంటి ప్రార్థన కలిగి ఉండాలమ్మా? ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయాలి. నీకు కలిగి ఉన్న సమస్యని దేవుని సన్నిధిలో పెట్టి నీ నిమిత్తము నీ తోటి వారిని కూడా కలుపుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. ఎస్తేరు రాణి గారి జీవితంలో దేవుడు జరిగించాడా లేదమ్మా? జరిగించాడు, ఖచ్చితంగా జరిగించాడు. ఆమె చాలా విశ్వాసంతో 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తర్వాత ఆమె పనిని మొదలుపెట్టిందనమాట. ఆమె పనికి ముందు ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఆమె చేసే పనికి ముందు ఏం చేసిందమ్మా? ప్రార్థన చేసింది. తను చేసే పని ముందు దేవుణ్ణి పెట్టుకొని చేసింది. దేవుణ్ణి పెట్టుకొనే చేసిందా, లేకపోతే మనుషుల మీద ఆధారపడిందా? దేవుని మీద ఆధారపడింది. తనకు కలిగి ఉన్న సమస్యను బట్టి దేవుని యొక్క సన్నిధిలో కూడి అందరినీ ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయమని కోరింది. మన దేవుడు ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తే మన జీవితంలో కార్యం చేస్తాడు. మన ఎడల దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఈ సమస్యని మన జీవితంలో దేవుడు ఎందుకు అనుమతించాడు? అది దేవుని మహిమ కొరకే అనుమతించాడేమో. ఈ యొక్క అనారోగ్యతని మన జీవితంలో దేవుడు ఎందుకు అనుమతించాడు? మన యొక్క జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేయాలని అనుమతించాడు. ఆ కార్యం నిమిత్తం దేవుడు నామం మహిమపరచబడాలని దేవుడు అనుమతించాడని మనం కూడా ఈ రాత్రికాల సమయంలో నమ్మాలన్నమాట. నమ్మాలా లేదమ్మా? నమ్మాలా? దేవుణ్ణి నిందించాలా? నమ్మాలి. మనం గొప్ప నమ్మకాన్ని కలిగి ఉంటే ఎస్తేరు రాణి గారి జీవితంలో, తన జీవితంలోనే కాదు కానీ తన జాతి మొత్తం యూదులందరి జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చే నీవు కూడా ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తే నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఎస్తేరు రాణి గారిని బట్టి యూదులందరినీ దేవుడు ఏం చేశాడమ్మా? రక్షించాడు. యూదులందరినీ మరణం నుంచి దేవుడు విడిపించాడు. ఈ లోకంలో మరణానికి మించింది ఏమన్నా ఉందా? ఇక మరణం అయిపోతే మనుషులకి ఏముంది? ఏముండదు. అవునా కాదమ్మా? ఒక గొప్ప కార్యాన్ని దేవుడు యూదులందరి జీవితంలో జరిగించాడు. దేనిని బట్టి? ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి. ఎస్తేరు రాణి గారు ఏం చేసిందమ్మా? ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసింది. దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉంది. నన్ను బట్టి నా జాతి అంతా రక్షింపబడడమే దేవుడు నా ఎడల కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక అని చెప్పి ఆమె నమ్మింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చే నీవు నేను ఏమని నమ్మాలి? నన్ను బట్టి దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడేమో, నన్ను బట్టి దేవుడు నా బిడ్డల్ని ఆశీర్వదిస్తాడేమో, నన్ను బట్టి నా బిడ్డల్ని దేవుడు ఒక గొప్ప స్థానంలో ఉంచుతాడేమో, అదే దేవుడు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏమో అని నీవు ఏం చేయాలి? మొదట నమ్మాలి. నమ్మాలా లేదమ్మా? దేనికైనా మొదట నువ్వు నమ్మాలి. నమ్మితేనే దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. నమ్మితేనే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. ఎస్తేరు రాణి గారు నమ్మి ఏక మనసు కలిగి ప్రార్థన చేయమని కోరింది. వారు చేసిన ప్రార్థన బట్టి ఒక జాతి మొత్తాన్ని రక్షించింది. యూదులందరినీ రక్షించింది. దేవుని బిడ్డలందరినీ కూడా రక్షించింది. ఈనాటి కాలంలో క్రైస్తవులుగా ఉన్న మనం కూడా ఏం చేయాలి? దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి, ఎందుకని దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు? ఎందుకని నాకు ఇంత పేదరికాన్ని దేవుడు అనుమతించాడు? నా జీవితంలో ఎందుకు ఇన్ని అప్పుల్ని దేవుడు అనుమతించాడు? ఈ అనారోగ్యాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడు అని మనం కృంగిపోకుండా ఏక మనస్సు కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏక మనసు కలిగి ప్రార్థన చేసి దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని జరిగిస్తాడు అనే ఒక గొప్ప నమ్మకాన్ని నీవు నేను ఏం ఉండాలి? కలిగి ఉండాలా లేదమ్మా? ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి తెలియపరుస్తున్న మాట అదే. ఏంటంటే, ఈనాడు నేను నీ పట్ల కూడా ఒక గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నాను. నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే నేను ఒక గొప్ప ప్రణాళికని ఈ స్థితిలో నీ పట్ల కలిగి ఉన్నాను. ఈ స్థితిని ఇప్పుడు నీ స్థితి కొంచెమే ఉండొచ్చు, కానీ నువ్వు గొప్పగా ఆశీర్వది